పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కాలం నాటి భవనం కావడంతో స్లాబ్ పెచ్చులోడుతోంది. దాంతో ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతోందన్న ఆందోళనలో పోలీస్ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. పైకప్పు నుంచి నీరు కారడం, గోడల్లో పగుళ్లు, మౌలిక వసతుల లోపంతో భవనం ప్రమాదకరంగా మారింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళలు, వృద్ధులు, సామాన్యులు సైతం భవనం పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. దాంతో ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వారంతా ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంటున్నారు. ప్రజల భద్రతకు కేంద్రంగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ దుస్థితిలో ఉండడం తగదని వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. మన ఆకివీడు ఉండి నియోజకవర్గం ఆకివీడులో పోలీస్ స్టేషన్ గురించి ఒక చిన్న దాని గురించి చెప్పాలంటే అండి, సుమారు 30 సంవత్సరాల క్రితం కట్టిన దాంట్లో ఇప్పుడు కూడా అదే పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు మామూలు పంచాయతీగా ఉన్న ఆకివీడు వాళ్ళ నగర పంచాయతీగా మారటం, సుమారు 50,000 పైచిలకు జనాభా ఉండటం వల్ల కొద్దిగా అది పోలీస్ స్టేషన్ అన్నది సరిపోవట్లేదని మా అభిప్రాయం. అలాగే సదరు ఏలినవారు పెద్దలు, మన గౌరవ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు వారు, అలాగే పెద్దలు దీని గురించి ఒకసారి ఆలోచన చేసి ఆ పోలీస్ స్టేషన్కి పక్కన ఒక పెద్ద సైట్ ఉంది. దానికి కూడా 3 ఎకరాలు, సుమారు 3 ఎకరాల సైట్ ఉంది. దాంట్లో ఈ పోలీస్ స్టేషన్ని మార్చి ఒక పెద్దది నిర్మాణం చేస్తే అందరికీ కూడా సదుపాయంగా ఉంటది. ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం